ఎత్తో ఎత్తో రేయ్ ముసలోడా ఎత్తురా అబే వస్తాలే పెద్దోడిని జైలుకి పంపించి వీడు బతికిపోతా నన్నుకున్నాడ్రా. అందరూ భయంతో మూసుకుంటే వీడొక్కడేరా ఖాళీగా ఉందని వేలెత్తి చూపించాడ్రా. వాడిని చంపితే నీకెందుకురా? ఏదో తెలియక చెప్పాను. చూస్తే గమ్మున చూసుకోక సాక్ష్యం ఎందుకు చెప్తున్నావురా? తప్పైపోయిందన్నా. నిజం చెప్పకు. మనే విత్డ్రా చేసుకో. చేసుకుంటానన్నా. పోతే తీసుకోపోండి రా. చిన్నయ్య ఇవాళ నాకు డబ్బులు ఇస్తానన్నావుగా. అన్నాను కానీ ఇవ్వను. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం చిన్నయ్య. అసలు నా కొడుకు నీకెక్కువైందిరా. పొద్దున్నే ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఇంకా ముసలి సరాడు 5 లక్షలు అనుకోండి. ఆడాడు చెప్పినా కదా ఓ సెక్యూరిటీని పఠాయించినాను. దానికి 5 లక్షలు ఇస్తాను. పెద్ద ఫిగర్ ఏం కాదు. అంటే ఇప్పుడు నా డబ్బంతా ఆడికి దొబ్బిస్తావా? 4 పీక్తే ఆడే ఏదో చెప్పేవాడు కదా. అన్ని బలంతో చేయలేమరా బాయ్. డబ్బులతోటి కొట్టేటోని డబ్బులతోటి కొట్టే పని తీసుకోవాలి. తర్వాత నువ్వు కొట్టినా తిట్టినా మనకే నష్టం. అలిబెత్తర్ బొంగేం కాదు, ఇక్కడ పోయేది నా డబ్బు. అరే నువ్వేదో పెద్ద సేట్ చమన్లాలు అయిపోయినట్టు, మేమేదో నీ దగ్గర నౌకర్లమైనట్టు ఫీల్ అవ్వక్. నువ్వు ఇచ్చిన పైసలు ఏ మూల కాలేదో. అవునా? అంటే ఆ డబ్బు కూడా సరిపోదా? గర్జాక్ టీసీ చిట్టిగాడు గా పని మీదనే ఉన్నారు. నేనేం చేయమని చెప్పాను రా? నా చేతిలో రబ్బరి పడుకో లేవు బే. ఇంతట్లో కూడా కొడుకురు నేరా లేవు బే. ఇంకా 2 లక్షలు కావాలి. లేవురా, అన్న చుట్టాలకు పని ఖతం చేయాలి. లేవు బే రే, లేవు బే. లేవురా రే, లేవురా. రే లేవురా. ఈ టైంలో ఏట్రా మీ గోళ? నీ అయ్యా నీ శాల్తీకి సౌండ్కి ఏమన్నా సంబంధం ఉందిరా బాయ్? నీకంటే నేనే బెస్ట్ రా. చిన్న స్పీకర్, జబర్దస్త్ సౌండ్. ఎట్లున్నది? అయినా ఈ ట్రైన్లో మీటింగ్ ఏంటి? తెక్కన కొడుకు చాదస్తాం అనుకుంటా. ముసలోడు కదా, వదిలే. నీకా ఆడికా? వాడు రమ్మంది నిన్ను, మధ్యలో నేనెందుకు? పని మనది. ఏదో చెప్తూ తెచ్చినారా? తెచ్చినాంలే అబ్బా. కరెక్ట్ గానే ఉన్నాలే. నువ్వు తెచ్చినవా? చూడబ్బా, జాగ్రత్తగా వినండి. మీకేమైనా డౌట్ ఉంటే యాడనన్నా రాసి పెట్టుకోండి. ఏటికంటే మళ్ళీ మనం కలవడం కానీ మాట్లాడడం కానీ అయ్యే పని కాదు. ఫోన్ కూడా చేయొద్దు. అట్టా చేస్తే అందరం ఇరుక్కుంటాం. నీకే కొత్త, మాకు అలవాటైందే కానీ నువ్వు కానీ. మీరెట్టా చేస్తారో, ఎప్పుడు చేస్తారో, అసలు చేస్తారో లేదో నాకు అవసరం లే. నేను చెప్పేది ఏంటంటే, నేను డ్యూటీలో ఉన్నప్పుడు కానీ చేస్తే ఎవరిని చూడను, కాల్చి పారేస్తా. అంటే మా డబ్బు తీసుకుని మమ్మల్నే కలుస్తావా? వేసేస్తా. నువ్వు చెప్పబ్బా. మొత్తం 4 అలారంలు బిల్డింగ్లో ప్రతి మూలకి 30 అడుగుల ఎత్తులో ఉన్నాయి.
ఇవి గాక ఇంకో కలర్ ఉంటుంది, దాన్ని లాకర్ డోర్ కనెక్ట్ చేశారు. కనెక్షన్ తీయకుండా తెరిచారో చక్కగా బాత్రూమ్ లో మోగుతాది. ఆడేవుడు చెప్తా. లాకర్ దగ్గరికి పోవడానికి ఒక్కటే దారుంటది, అది బిల్డింగ్ పైనుంచే వెళ్ళాలి. చుట్టుపక్కల నుంచి ఎక్కడానికి ఏమీ ఉండవు. రోడ్డు అవతల 40 అడుగుల దూరంలో మొయిన్ బ్రదర్స్ కార్గో గోడౌన్ తప్ప. లాకర్ గోడలు, సీలింగు స్టీలు, కాంక్రీట్ తో చాలా బలంగా చేయించారు. డ్రిల్లింగులు చేద్దామనే తిక్కాలోచనలుంటే మర్చిపోండి. కాంపౌండ్ మొత్తం కరెంటు ఫెన్సింగ్ వేసి ఉండాలి, తగిలితే మసి అయిపోతారు. ఈ గాకెప్పుడు గార్డులు కాపలా కాస్తూ ఉంటారు. రాత్రి అయితే డబుల్ అవుతారు. లాకర్ కాంబినేషన్ ఆ రోజుకి ఆ రోజు మారుస్తూ ఉంటారు. అది లాకర్ తెరిచేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లాకర్ డోరు బరువు 5 టన్నులు, 2.5 అడుగులు మందం ఉంటుంది. 5 టన్నుల బరువు, 2.5 అడుగులు మందమా? దానికి బుల్డోజర్ కావాలి. ఇదంతా ఏ పని కాదు. ఆ డబ్బిచ్చే, మేము దొబ్బేస్తాం. నువ్వు కాస్తుండు. దీంట్లో మీకు పనికొచ్చేది ఏమన్నా ఉందంటే ఆడ సీసీ కెమెరాలు లేవు. ఏటికంటే అది బ్లాక్ మనీ. లేనిపోని తలకాయ నిప్పులు వస్తాయని అవన్నీ పెట్ల. ఇవన్నీ ఇడిసి పెడితే మా బాస్ జైల్లో ఉండాడు. ఆడు బయట ఉంటే మాత్రం ఏం పీక్తాడు? ఆడు బయట ఉంటే ఇవన్నీ మీకు నేను చెప్పే పనిలే. ఆడి చేతిలో సచ్చినోళ్ళని చూస్తే చాలు నీ గుండె ఆగిపోద్ది. నీలా నేను ముసలి నా కొడుకు అనుకున్నావు ఏంటి? వయసు అయిపోయినా ముసలోడు పంచులో పవర్ తగ్గలే. అయినా బాసు బాస్ అన్నాడు. ఎవడాడు? ఆడెవడైతే మనకేంటి నాన్న, జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా. మనకి ఇంకా డెడ్ ఈజీ. 5 లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల ప్లాన్కి. అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని. పోయిన దాని గురించి ఆలోచన వద్దు నాన్న, ఎట్లా సంపాదిస్తామా అనేదే ముఖ్యం. నీదేం పోయింది? ఎన్నన్నా చెప్తావు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుండె నొప్పి. అమ్మయ్యా, చీలో వద్దు, నైట్ లో అనుకో సమ్మగా ఉంటుంది. బోకర్లో ఉన్నాడేటి? బంగారు నీకన్నా ఏది ఏది ఈ లోకంలో లేదు బంగారు. తీసుకో. నిజం బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారు. సలాం సాబ్. నీవే బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారం. ఇంకేడు బంగారు విశేషాలు? నీ ఫోన్ పెట్టి నీకు నెక్కువ బంగారు తీసుకొస్తా కదా. ఊరు తొంగల కొడుకులారా, వసాయి ముట్టి గాలిందని వేడేస్తే చెడ్డి గాలిందని ఇంకోటి అంట. పెట్టయ్యా ఫోను. దొంగ 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 దొంగ. నిద్ర డిస్టర్బ్ చేసి ఎవర్రా? 3 వికెట్ల మధ్య పరువు తీస్తారా పొట్టోడా? నువ్వెప్పరువా? అది కదన్నా, ఒక మంచి పడుకోలేక డిస్టర్బ్ చేసి బూతులు తిడతారు. నేనేమన్నానండి? దొంగ దొంగ నచ్చానండి, అది పెద్ద బూత అండి. నువ్వు దొంగ దొంగ నడిచినావా? నాకు మరి వేరే అనిపించింది. 1 2 3 ముగ్గురు సలహాలు వేస్తారు బే. నేను కదండి వాళ్ళు తినేనండి. డ్రామాలు చేయకు, డ్రామాలు చేయకు. 1 2 3 ముగ్గురు సలహాల ముందు నాటకాలు చేస్తారు అరిబే. నేను అక్కడేనండి. నువ్వు ఒక్కవే ఆరా? అరే ఓ సాంపా, అరే 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 నువ్వు అక్కడే ఉడు. అరే నువ్వు స్టడీ ఉడు, నువ్వు స్టడీ ఉడు. అక్కడే ఉడు, అక్కడ సగం చెప్తా. అక్కడ ఉడు, అక్కడ సగం చెప్తా. ఇప్పుడే అరే సోటు, దోశ, ఈ 5 బిస్కెట్, 10 సమోసా, ఏది ఉంటే అది అట్టుకురా. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిచ్చట కుశలమే. బోర్ కొట్టేస్తుంది. ఆగబే, ఇప్పుడు పూజ ఏం చేస్తావురా? పోసి గుడ్డాకుండే
ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావురా? లుల్లేంద్ర బాయ్. అది కాదురా, నువ్వేమో గుడ్నా కొండివి, అదేమో పెద్ద తేడా. అదిరిపోన్నదిరా మీ లవ్ స్టోరీ. గ్యారంటీగా ఎక్కెత్తదిలే. నువ్వు అనుకున్న చుంటుంది కాదురా పోరి, మస్తు మంచిదిరా బాయ్. అది మహాజనానికి మరదల పిల్లరా. రోజుకి ఎంతమందితో పడుకుంటుందో నీకు తెలుసా? అరే ఎవరితో పనుకుంటే ఏమున్నదిరా, దాని మనసు మంచిదిరా. ఊరు సీటే, నువ్వు దాన్ని మనువాడినావు అనుకో, నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా. అదే సంపాదించి ఆడుతుంది. డబ్బులే డబ్బులు. ఒళ్ళు అమ్ముకునే దాని దగ్గర ప్రేమ ఎక్కడ ఉంటదిరా? చనివే ప్రేమ అంటే తెలుసురా నీకు? నీ అవ్వ ఏళ్ళు మెదేసి ప్రేమ లేదు నీకు. అయ్యా నీకు దిండు తాగుడు తప్ప ఏమైనా చేతదా? నువ్వు కిసిన గౌలుగానే ఉన్నాయి కదా, నీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి గంటేసింది. ఎన్నిసార్లు చెప్పాలరా మా అమ్మాయి గురించి మాట్లాడొద్దని? ఆ డబ్బులు రాని మా అయ్య మొహన కొడతా. సారీ రవి. అరే సారీ చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తే వాడదాని లెక్క. దావదిస్తాలే. అనాల్సిందంత అనేసి ఇప్పుడు సారీ గోధుమ పూరి. నాకు ఇప్పుడు పెప్పర్ చికెన్ కావాలా? సర్లేరా భయ్. పోరా నడపే. ఆ గుంట జోలికి వెళ్ళొద్దని చెప్పినాను కదా. ఊరి కుట్టేకుండే ఆగ్రా. ఊరే నా మాటేనరా, చంపేస్తారా? నా మాట నువ్వు చేయి తీర బక్కోడా. నీకు దాని మీద మోజుంటే గంట సేపు ఉంచుకో, సరిపోదనుకుంటే రోజంతా ఉంచుకో. అది వదిలేసి బంగారం లాంటి పిల్లని చెడగొట్టావనుకో, కూసాలు ఇరిగిపోతాయి. చింతమనే పోరి నాది, నీకు పైసలే కావాలి కదా, ఎంత కావాలో చెప్పు, ఇసిరేస్తా. ఎంతున్నాయిరా నీ దగ్గర? గట్టిగా ఊదేననుకో కొట్టుకుపోతావు. ఏంట్రా మొదనష్టపోళ్ళు దొరికారా? లేదక్క. అక్క అక్క ఏంట్రా? వీళ్ళ నా దగ్గర డబ్బులు కొట్టేసింది. యారా నా మనుషుల దగ్గర డబ్బులు కొట్టేసి అది నాకు ఇచ్చి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదామని చూస్తున్నారా? మూసాయంట్రా నా కొడుతుంది. అరే బక్కోడా, అది కావాలంటే దానెత్తు బంగారం తీసురా, అప్పుడు మాట్లాడతా. ఇది మాట్లాడే దొంగ. నా మేనచ్చు కోసం ఎంత ఇస్తానే, మళ్ళా వస్తా. పరా బండుడా. పోరాపా. రే రండ్రా లోపలికి. సామాన్ అంతా త్వరగా పెట్టండి. ఈ పిల్లలందరూ ఎక్కారా? ఎందుకంత టైం తీసుకుంటున్నారు? లేట్ అవుతుంది. చిన్న లేట్ అవుతుందిరా. నువ్వు వెళ్ళు, నేను వస్తా. వచ్చేయ్. అమ్మాయి చూసారా? దొక్కవేంటి? టికెట్ ఏది? తప్పుకో. సత్య సత్య నా జీవితం, నన్ను నాకే పరిచయం చేసింది. మనసుకు దగ్గరవుతూ నా జీవితాన్ని మార్చేసింది. తనే నా సర్వస్వం.